1983లో కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన రోషగాడు చిరంజీవి కెరీర్ లో గుర్తుండిపోయే యాక్షన్ ఎంటర్టైనర్ గా నిలుస్తుంది. చిరంజీవి, మాధవి, సిల్క్ స్మిత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా యాక్షన్, థ్రిల్లింగ్ చేజింగ్లు, హాస్యం, గ్లామర్, డ్యూయల్ రోల్ వంటి అంశాలను కలగలిపి ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని అందిస్తుంది. ముఖ్యంగా స్పీడ్ బోట్ చేజింగ్లు, కరాటే, నింజా ఎపిసోడ్లు, వాహనాలతో జరిగే యాక్షన్ సన్నివేశాలు వంటి అప్పటి కాలానికి ప్రత్యేకంగా అనిపించే అంశాలు సినిమాకు మంచి ఎనర్జీని తీసుకొచ్చాయి. కథ విషయానికి వస్తే చిరంజీవి సికిందర్, శ్రీకాంత్ అనే రెండు పాత్రలు పోషించారు. సికిందర్ ఒక పెద్ద రౌడీ నేరస్తుడు. వజ్రాలు, నగదు, ఆస్తులను స్మగ్లర్ల నుండి దొంగిలించి రహస్య ప్రదేశంలో దాస్తుంటాడు. ఒకరోజు స్మగ్లర్లు సికిందర్ పై దాడి చేస్తారు. తర్వాత జరిగే వెంటాడే సీనులో సికిందర్ ప్రమాదానికి గురవుతాడు. అంతకుముందు అతడు ఓ బిచ్చగాడికి ఓ డైరీ ఇస్తాడు. ఆ డైరీలో సికిందర్ దాచిన దోపిడీ సొమ్ము వివరాలు రాసి ఉంటాయి. సికిందర్ మరణం తర్వాత శ్రీకాంత్ పట్టణానికి వచ్చినప్పుడు అతనే సికిందర్ అని భావించి స్మగ్లర్లు పట్టుకుంటారు. స్మగ్లర్లను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న రహస్య పోలీస్ అధికారి సిల్క్ స్మితతో పాటు వారంతా అతన్ని హింసిస్తారు. అయితే శ్రీకాంత్ సికిందర్ కాదని స్మితకు అర్థమవుతుంది. ఇద్దరూ కలిసి తప్పించుకుంటారు. ప్రధాన విలన్ కన్నడ ప్రభాకర్ శ్రీకాంత్ సోదరుని చంపుతాడు. శ్రీకాంత్ తప్పించుకుని ప్రభాకర్ తో సహా స్మగ్లర్లందరిపై ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమవుతాడు. చిరంజీవి స్టైలిష్ క్రిమినల్ గా సికిందర్ పాత్రలో ఆయన చూపించే ఆత్మవిశ్వాసం, స్టైల్ ఒకవైపు ఆకట్టుకుంటే, కుటుంబాన్ని ప్రేమించే సాధారణ వ్యక్తి శ్రీకాంత్ గా, అన్యాయానికి ఎదురు నిలిచి ప్రతీకారం తీర్చుకునే హీరోగా మరో కోణాన్ని చూపిస్తారు. చివరికి సికిందర్ స్టైల్ ను సొంతం చేసుకుని విలన్లపై పోరాడే విధానం చిరంజీవి అభిమానులకు ప్రత్యేకమైన మాస్ ట్రీట్ గా నిలుస్తుంది.